మన చిలకలూరుపేట పరిధిలో నసరాపేట రోడ్లో ఐటీసీ కంపెనీ గోడ కనుకొని 50 షాపులకి రేకుల షెడ్యూల్ ద్వారా వేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ గోడ చివరి నుంచి చివరి దాకా షాపులు వేస్తూ ఉన్నారు. దాదాపు 50 షాపులు అని చెప్తా ఉన్నారు. ఈ 50 షాపుల్లో రేపు ప్రారంభమైన తర్వాత ఇప్పటికే అది రోడ్డుకు దగ్గరగా ఉంది. షాపులు ఓపెన్ అయిన తర్వాత వాటిని ముందుకు జరగకుండా నియంత్రించేటువంటి కార్యక్రమం, కఠినంగా వ్యవహరించే కార్యక్రమం ఏ రకంగా చేయగలుగుతారు? ఒకటి. రెండోది, షాపుల్లోకి వచ్చి కస్టమర్లు పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ ఎక్కడ పెట్టారు, వచ్చేటువంటి వాహనాలు ఎక్కడ పెట్టాలి. మూడో అంశం, ఇప్పుడు 50 షాపుల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క న్యాచురల్ స్కాల్స్కి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు ఎక్కడ చేస్తున్నారు. ఇవేమీ లేకుండా మరి రోడ్డు పక్కన స్థలం ఉంది కదని చెప్పేసి ఆ రేకుల షెడ్లు వేసి కనుక ఏర్పాటు చేస్తే రేపు పొద్దున జరిగేటువంటి ఈ పరిణామాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికే చిలకలూరుపేట రోడ్డు ప్రమాదాలకి ప్రసిద్ధిగాంచింది. రోడ్డుకు దగ్గరగా తీసుకొచ్చేసి కాస్త స్థలంలో మీరు షెడ్లు వేసి, అది కూడా హైటెన్షన్ వైర్ కింద వేస్తూ ఉన్నారు. వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎంతవరకు ఇచ్చారో అంతవరకు ఉండేటువంటి పరిస్థితి అక్కడ సాధ్యం కాదు. వాళ్ళ తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంటారు 7 అడుగులు 9 అడుగులు. ఆ తర్వాత కొట్టు ఓనరు షాప్ నడిపించే వాళ్ళ యొక్క వెహికల్స్ పెడతారు. దాని పక్కన వచ్చేసినటువంటి కస్టమర్స్ తీసుకొచ్చి పెడతారు. ఎంతమంది అక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు? కొనుగోలు చేసేటువంటి వాళ్ళు పెట్టుకోవడానికి ప్లేస్లో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? అక్కడికి వచ్చేటువంటి అసలు ఆ షాపులు నిర్వహణ చేసేటువంటి వాళ్ళకి న్యాచురల్ స్కాల్స్ కావాల్సిన ఏర్పాట్లు కానీ, కొండరికి వచ్చేటువంటి వాళ్ళకి న్యాచురల్ స్కాల్స్ కానీ ఈ ప్రణాళికాబద్ధంగా చేయాల్సిన అవసరం ఉంది. అవి ఏమీ లేకుండా చేస్తే రేపు పొద్దున గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది, ప్రమాదాలు ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పుకుంటాం.